నెల్లూరులో మీడియా ముందుకు వచ్చిన బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ముఖ్య నాయకుల నిర్ణయం మేరకే నగర అధ్యక్ష పదవి వచ్చిందనే వ్యాఖ్య ఎవరికీ అన్యాయం జరగలేదని స్పష్టం. నెల్లూరులోని ఎంఎస్ఎం హైస్కూల్ అభివృద్ధికి కృషి జిల్లాలో నెంబర్ 1 చేస్తామన్న నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి స్కూల్లోని విద్యార్థులకు పుస్తకాలు బ్యాగ్ల పంపిణీ. టీడీపీ నేతలకు వీరి చలపతిరావు కౌంటర్ స్థాయిని గుర్తుపెట్టుకుని మాట్లాడాలని హేతువు ప్రసన్నకుమారెడ్డిని విమర్శించే అర్హత ఎవరికీ లేదని సూచన. నెల్లూరు శ్రీనివాస నగర్లో వ్యక్తి దారుణ హత్య, ముగ్గురు స్నేహితుల మధ్య గత రాత్రి గొడవ, జైహింద్ అనే వ్యక్తి మృతి, కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. నెల్లూరులో శరవేగంగా పెన్నా బ్రిడ్జ్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చిన వంతెన అందుబాటులోకి వస్తే తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, ఇది వైసీపీ ఘనతే అంటున్న నగరవాసులు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు క్లాస్, పనితీరు బాగాలేకపోతే పక్కన పెట్టేస్తామని వార్నింగ్, కార్యకర్తలకు మద్దతుగా నిలవకపోతే నమస్కారం పెట్టేస్తామని హెచ్చరిక. సీఎం సొంత నియోజకవర్గంలో దారుణం, అప్పు తీర్చలేదని ఓ మహిళను చెడ్డుకు కట్టేసిన వ్యక్తి, చంద్రబాబు దృష్టికి వెళ్లిన వేధింపుల సమస్య, ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశం. రేపు విడుదల కానున్న తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించి రేపు ఉదయం 10 గంటలకు టికెట్లు విడుదల, భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ. భారత్లోనూ పెరుగుతున్న గన్ కల్చర్, పెట్రోల్ పట్టేటప్పుడు కారు దిగమని కోరినందుకు ఉద్యోగిపై దాడి, ఛాతిపై రివాల్వర్ పెట్టి బెదిరించిన యువతి, రంగంలోకి పోలీసులు. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్, 175 నుంచి 225 వరకు పెంపునకు మార్గం సుగమం, కొత్త జనాభా లెక్కల ఆధారంగానే లోకసభ, శాసనసభ స్థానాల పునర్విభజన. నెల్లూరు జిల్లా నర్రవాడలో వెంగమాంబ జాతర మహోత్సవాలు, పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు, గ్రామోత్సవంలో భక్తులను అనుగ్రహిస్తున్న అమ్మవారు.